రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఓ టిప్పర్ బీభత్సం సృష్టించింది. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్ అదుపు తప్పి బస్సుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు సహా 17 మంది మృతి చెందారు. మీర్జాగూడలో జరిగిన ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. టిప్పర్ డ్రైవర్ స్పాట్లోనే మరణించాడు. టిప్పర్లోనే డ్రైవర్ మృతదేహం ఇరుక్కుపోయింది. నల్లకంకర లోడ్తో వెళ్తున్న టిప్పర్ ఆర్టీసీ బస్సుపై పడ్డంతో బస్సు రైట్ సైడ్ మొత్తం ధ్వంసమైంది. టిప్పర్ బోల్తా పడ్డంతో అందులో ఉన్న కంకర్ అంతా కూడా బస్సులోకి పడిపోయింది. దీంతో ప్రయాణికులు కంకర్లో కూరుకుపోయారు. దీంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులు పోలీసులు కలిసి ప్రయాణికులను రక్షించే యత్నం చేస్తున్నారు. కంకర తొలగించి ప్రయాణికులను కాపాడుతున్నారు. ఇప్పటికే పలువురు మృతదేహాలను వెలికితీశారు. గాయపడ్డ వారిని చేవెళ్ల ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర ప్రమాదం అని చెప్పాలి. కర్నూలు బస్సు దగ్ధం ఘటన మరిచిపోకముందే మరొక తీవ్రమైన ప్రమాదం అని చెప్పాలి. టిప్పర్ అతివేగంతో వచ్చి బస్సును ఢీకొట్టడంతో, కంకర లోడ్తో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టడంతో బస్సు మొత్తం కూడా ఒక సైడ్కి ఒరిగిపోయిన పరిస్థితులు. టిప్పర్లో ఉన్న కంకరంతా కూడా బస్సు మీద పడ్డంతో ప్రయాణికులు 17 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. స్పీడ్ కంట్రోల్ కాకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బస్సులో టిప్పర్లో ఉన్న కంకర మొత్తం ప్రయాణికుల మీద పడ్డంతో ప్రయాణికులు అందులో కూరుకుపోయిన పరిస్థితులు. పూర్తిగా బస్సు ముందు భాగం అంతా కూడా ధ్వంసమైంది. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులున్నారు. ఘటనా స్థలంలో ప్రస్తుతం సహాయక చర్యలైతే కొనసాగుతున్నాయి. చేవెళ్లలో ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీకొన్న ఘటనలో 17 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం అని చెప్పాలి. కర్నూలు బస్సు దగ్ధం ఘటన మరిచిపోకముందే మరొక ప్రమాదం అని చెప్పాలి. ఒక ఘోరమైన రోడ్డు ప్రమాదం అని చెప్పాలి. వికారాబాద్ జిల్లా తాండూర్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ బీజాపూర్ హైవేపై వెళ్తూ ఉండగా టిప్పర్ ఢీకొట్టింది. టిప్పర్లో ఉన్న కంకరంతా కూడా బస్సు మీద పడ్డంతో ప్రయాణికులందరూ కూడా కంకర్లో కూరుకుపోయిన పరిస్థితులు. ఓవరాల్గా 17 మంది చనిపోయారు అని తెలుస్తోంది. అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రవి ఫోన్ లైన్ లో ఉన్నారు. రవి, తీవ్రమైన ప్రమాదంగానే తెలుస్తోంది. అప్డేట్స్ ఏమందుతున్నాయి? స్వాతి, ముందుగా ప్రమాదం జరిగినటువంటి ప్లేస్ కు రెస్క్యూ టీమ్స్ వెళ్ళినా కూడా అక్కడ ప్రమాదం జరగడంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఆల్మోస్ట్ 2 to 3 కిలోమీటర్స్ వరకు ట్రాఫిక్ జామ్ ఉండడంతో కేవలం 2 మాత్రమే చనిపోయినట్లుగా ముందు సమాచారం అందింది. కానీ తీరా స్పాట్ కు వెళ్లి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రెస్క్యూ చేస్తున్నటువంటి టైంలో ఎక్కడికక్కడ మృతదేహాలు చెల్లా చెదురుగా పడిపోయి ఉన్నాయి. టిప్పర్ లారీ ఒక్కసారిగా దూసుకొని రావడంతో ఆ కంకర్ లోడ్ అంతా కూడా బస్ పైనే పడిపోయింది. మనం విజువల్స్ లో చూస్తున్నాం. రైట్ సైడ్ మొత్తం నుజ్జుగా అయిపోయి ఆ టిప్పర్ లారీ అంతా బస్ పైనే పడిపోయింది. ఆ కంకర కింద మృతదేహాలు కూడా కూరుకుపోయినాయి. ముందుగా అక్కడికి వెళ్లి వీళ్ళంతా గాయపడ్డారు అనుకుని వాళ్ళందరినీ తీసి హాస్పిటల్ కు తరలించే ప్రయత్నం చేశారు. అంబులెన్సులు కూడా సమయానికి రీచ్ కాకపోవడంతో అక్కడ ఏ వెహికల్ దొరుకుతుంది, 2 వీలర్ కానీ లేకపోతే ఆటోస్ లో వాళ్ళందరినీ చేవెళ్ల గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించే ప్రయత్నం చేశారు. కానీ ఎవరిని లేపుతున్నా కూడా లేకపోవడంతో ఒక్కసారిగా చూస్తే వాళ్ళంతా రక్తపు మడుగులో పడిపోయి కొందరు, లేకపోతే స్పాట్ లోనే చనిపోయినటువంటి వ్యక్తులు కొందరున్నారు. ఇప్పటి వరకు మొత్తం 17 మంది చనిపోయినట్లుగా అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. కానీ పోలీసులు ఇంకా దీనిపైన కన్ఫర్మ్ చేయట్లేదు. అక్కడికి వెళ్ళిన రెస్క్యూ టీమ్స్ చెప్తున్నటువంటి ప్రకారం మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. దాదాపు 20 మంది వరకు చనిపోయి ఉంటారని చెప్తున్నారు. మొత్తం కంకర్ లోడ్ అంతా ప్రయాణికుల పైన పడిపోయింది. మనం క్లియర్ గా చూస్తుంటే వేగంగా దూసుకురావడమే కాకుండా రైట్ సైడ్ పార్ట్ అంతా నుజ్జవడం, దానికి తోడు టిప్పర్ కూడా బస్ పైన పడిపోవడంతో వాటన్నిటిని తొలగిస్తే తప్ప మృతదేహాలు బయటపడేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది. అక్కడికి వెళ్ళినటువంటి వాహనదారులు స్వచ్ఛందంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళే ఆ టిప్పర్ లారీని అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ సహాయంతో మిగతా బలంగా వాటిని పక్కకు తీసినటువంటి క్రమంలోని మృతదేహాలు ఒక్కొక్కటిగా బయటపడతా ఉన్నాయి. ఎందుకంటే మనం ఈవెన్ విజువల్స్ లో చూడొచ్చు, చాలా సింగిల్ రోడ్ గా ఉంటుంది. అది ఒక హెవీ వెహికల్ అటు సైడ్ నుంచి వస్తే ఇటువైపు 2 వీలర్ వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి రోడ్ గా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో 2 హెవీ వెహికల్స్ ఢీకొట్టడం, ఒకదానిపై ఒకటి పడిపోవడంతో వెనక వైపు నుంచి వస్తున్నటువంటి వెహికల్స్ కానీ, అటు వికారాబాద్ నుంచి వస్తున్నటువంటి అంబులెన్సులు కానీ లేకపోతే పోలీస్ వెహికల్స్ కానీ, ఇటు హైదరాబాద్ నుంచి రెస్క్యూ టీమ్స్ వెళ్ళినా కూడా ఘటనా స్థలానికి రీచ్ అవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. దాంతో పక్కనున్నటువంటి పంట పొలాల మీదుగానే ఒక రోడ్ ను ఏర్పాటు చేసుకుని అటువైపుగా వెళ్లి రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. మొత్తం ఆ టిప్పర్ లారీని రిమూవ్ చేసిన తర్వాత, ఆ కంకర్ లోడ్ నంతా రిమూవ్ చేసిన తర్వాత దాని కింద మరికొన్ని మృతదేహాలు కూడా ఉండే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. యాజ్ ఆఫ్ నౌ 17 మంది అని చెప్తున్నప్పటికీ మరికొన్ని మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. స్వాతి,
అంటే రవి ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది అదొక సింగిల్ రోడ్, ఆ రోడ్లోనే ప్రయాణాలు అటువైపు ఇటువైపు కూడా సాగిస్తున్నారు. ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదా? ఎవరు కంప్లైంట్ చేయలేదా? ఇలాంటి ఘటనలు ఎప్పుడైనా జరిగాయా ఆ రోడ్లో? గతంలో ఒక 6 months క్రితం కూడా చూస్తే అక్కడ కూరగాయలు అమ్ముకుంటున్నటువంటి వాళ్ళపైకి ఒక లారీ వేగంగా దూసుకెళ్లింది. అప్పుడు కూడా 8 మంది చనిపోయారు. వికారాబాద్ ప్రాంతంలో చాలా మంది అదే పంట పొలాల్లో కూరగాయలను పండిస్తూ అక్కడే అమ్ముకుంటుంటారు. చాలా మంది అటువైపుగా వెళ్తున్నటువంటి వాళ్ళు, వికారాబాద్ నుంచి హైదరాబాద్ వస్తున్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే హైదరాబాద్ నుంచి వికారాబాద్ వెళ్తున్నటువంటి వాళ్ళు ఎలాంటి రసాయనాలు లేకుండా పండిస్తున్నటువంటి కూరగాయలని చెప్పి అక్కడ కొనడానికి ఎక్కువ మొగ్గు చూపిస్తుంటారు. కానీ సాయంత్రం 6 గంటల ప్రాంతంలో వాళ్ళు మరొక అరగంట గంట అయితే ఆ కూరగాయలను అన్నింటినీ కూడా ప్యాక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయేటటువంటి క్రమంలోనే ఒక లారీ వేగంగా దూసుకొచ్చి వాళ్ళ పైకి వెళ్ళిపోయింది. అప్పుడు కూడా 8 మంది చనిపోయారు. కాళ్ళు చేతులు తెగిపడిపోయి ఇప్పటికీ ప్రాణాలతో బయటపడ్డారు. కానీ కాళ్ళు చేతులు లేకుండా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ రోడ్ ను చాలా రోజులుగా ప్రతిపాదన ఉంది, ఎక్స్టెండ్ చేయాలి అనేటటువంటి ప్రతిపాదన కూడా ఉంది. ఈవెన్ సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత కూడా తన నియోజకవర్గ పరిధిలోకి వెళ్ళాలంటే కూడా అదే ప్రధానమైనటువంటి రోడ్డు. సో దాన్ని ఎక్స్టెండ్ అవుతుందేమో ఈ ప్రభుత్వంలోనేనని చెప్పి వాళ్ళు భావించారు. కానీ అక్కడ ఉన్నటువంటి చూస్తే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కూడా కేసు నడుస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి చెట్లను వాటన్నిటిని తొలగించకూడదు అనే ఉద్దేశంతో కొంతమంది కోర్టుకు వెళ్లారు. దాంతో ఆ రోడ్డు పనులను ఎటు సాగట్లేదు. అటు రోడ్డు విస్తరణ పనులు కూడా కోర్టులోనే పెండింగ్ లో ఉండిపోయాయి. దాంతో చాలా చిన్న రోడ్డుగా ఉంటుంది. ముఖ్యంగా ఆల్టర్నేట్ రోడ్డు కూడా లేదు. అటువైపుగా కొడంగల్ వెళ్లాలన్నా, లేకపోతే వికారాబాద్, పరిగి, చేవెళ్ళ ఈ మార్గాల్లో వెళ్లాలంటే అదే రోడ్డు తప్పనిసరి. కానీ చాలా చిన్న రోడ్డుగా ఉంటుంది. వెహికల్స్ ఏమాత్రం వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కనీసం డివైడర్ కూడా ఉండనటువంటి పరిస్థితి ఉంటుంది. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.